తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున ప్రతి విషయంలోనూ మీరు కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. సత్యము జీవము మార్గమై ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటివాడును కడపటివాడునై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివేల దూతలతో కొనియాడపడుచున్నటువంటి మా ప్రభా మీకే ఘనత. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవ నీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. స్వస్థతనిచ్చి మా దేవ నీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవ నీకే మహిమ. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ నీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలైనటువంటి మా దేవ నీకే మహిమ. అతి సుందరుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. నీతిమంతుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాక్కుగల మా దేవ మీకే ఘనత. మా కోట మా ఆశ్రయదుర్గమా మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. త్వరలో మేఘారుడే రాని ఉన్నటువంటి మా ప్రభా మీకే మహిమ. సర్వోన్నతుడ తండ్రి మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీతో నాయన ఇదిగో తండ్రి మీతో సమాధాన పరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. ఇదిగో నాయన నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో నాయన మేము పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతున్నట్లు నాయన మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన నాలుక వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మా ప్రార్థన ఆలకించి తండ్రి మా పాపములన్నీ కూడా మన్నించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ఎబ్రి 10:17 మీరు సెలవిచ్చింది రీతిగా వారి పాపములను వారి అక్రములను ఇక్కడ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడని లేఖనముల ప్రకారము తండ్రి. ఇదిగో నాయన మా పాపములన్నీ మన్నించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా కీర్తనలు 103:12 పడమటకు తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమంలో అంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించమని అర్థిస్తున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఏ నాయన తండ్రి మేము పవిత్రుడు ఉన్నట్లు ఇసోపుతో మా పాపలు పరిహరించము నాయన. దేవా మా యందు శుద్ధ హృదయము కలుగజేయము దేవా. దేవా తండ్రి మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నాయన. తండ్రి నాయన మీ సన్నిధిలో నుంచి మమ్మల్ని తోసివేయకము నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచము తండ్రి, దృఢపరచము తండ్రి. నాయన మేము రక్షణ చివరి వరకు కొనసాగునట్లు నాయన. నాయన మీ సన్నిధిలో నాయన నిందారితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు తండ్రి జ్ఞాన హృదయమును వివేకమును జ్ఞానమును బుద్ధిని నాయన సహనమును తండ్రి మాకు దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన మీరు మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి. సార్వత్రిక సంఘములోనే తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లయినా సంఘమును అందరికీ కూడా తండ్రి ఆత్మశక్తిని జ్ఞానాన్ని ఓర్పును సహనాన్ని దయచేయండి నాయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి కుటుంబాల మధ్య నాయన శాంతిని సమాధానాన్ని ఐక్యతను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన భార్య భర్తలు ఇరువురు తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు ప్రతిరోజు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు కావలసినటువంటి నాయన కృపను తండ్రి కుటుంబాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలోని మేమందరము కూడా తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి నాయన. నాయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన మాలో వేషధారణ నాయన నాయన మాలో వేషధారణ తీసివేయండి నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన మాలో చేదని వేరే ఏదైనా మొలిచి ఉంటే పెరికివేయండి నాయన. నిజమైన ద్రాక్షావల్లిని మీరే తండ్రి నాయన మీతో పాటు అంట కట్టుబడటకు సహాయం చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కానీ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఇగోనైనా మొబైల్లో చూస్తూ తండ్రి ఇగోనైనా అనేక రకాలైన అశ్లీల చిత్రాల్లోనే కానీ తండ్రి ఇగోనైనా సీరియల్స్లోనే కానీ టీవీలలోనే కానీ తండ్రి అశ్లీల చిత్రాలు చూసి కానీ తండ్రి ఇగోనైనా నేత్రాశలో పడగొడుతున్నటువంటి నేత్రాశలో ప్రతి ఒక్కరిని పడగొడుతున్నాడు అయ్యా. అయ్యా తండ్రికి సాతాన అగ్నిబాణం వంటిది నేత్రాసని గుర్తెరగలేక అనేకులు నాయన పాపంలో పడిపోతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం
జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, ఇగో నాయన మీ ప్రియకుమారుడు నాయన రాకడ సమయం దగ్గరగా ఉన్నది నాయన. ఇక తీర్పు దేవుని ఇంటి వద్దనే ఉన్నదని సెలవిస్తున్నావు కదా లేఖనములో తండ్రి. నాయన మేము ఏ విధమైన మాయలో పడిపోకుండాకున్నట్లు నాయన, ఇక నాయన లోకముతో స్నేహించిన ఎడల తండ్రి మీతో వైరమని మేము గుర్తెరిగినట్లు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ దయరకల చాటున భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సజీవ లెక్కలో తండ్రి మమ్మల్ని ఉంచారు నాయన. ఎంతగానో మీ దయరకల చాటున భద్రపరచాను నాయన. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. వేటగాని ఊరిలో నుండి రక్షించావయ్యా తండ్రి. నీ దయరకల చాటున మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావయ్యా. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అనేకుల వృద్ధులు తండ్రి ఆరోగ్యం విషయంలో తండ్రి నాయన సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి, అనేకులు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఎందరికో నాయన చాలలేనటువంటి జీతాలతో బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ దారకల చట్న భద్రపరచండి నాయన. తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో తండ్రి అనేక బిడ్డలు ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన ఏ శోధనలో పడి ఉన్నారో మేమైతే అరగము కానీ తండ్రి నాయన ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి విడుదల దయచేయండి నాయన. నిజమే తండ్రి నాయన, ఏ బిడ్డ ఏ సమస్యతో ఉందో ఏ బాధతో ఉందో తండ్రి మేము ఎరగమయ్యా తండ్రి. ఎంతమంది అప్పుల బాధలతో ఉన్నారో అటువంటి బిడ్డలకు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఇక నేను ప్రార్థన వినిచుండగా తండ్రి, ప్రార్థనతో ఏకీభవిస్తుండగా తండ్రి సాతానుడు కట్టిన ఏ కట్లనైనా తండ్రి నాయన తండ్రి విడుదల దాయిచేయమని తండ్రి మీ నామాన్ని బట్టి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి నాయన. ఇగో తండ్రి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ప్రతి ఒక్క బిడ్డకి కూడా రక్షణ దయచేయండి ఆయన. ఇక తండ్రి సార్వత్రిక సంఘంలో మేమందరము కూడా తండ్రి ప్రేమ సంతోషము సమాధానము దయాలత్మ అనేటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా నాయన మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధిలో నిందారితులు బ్రతినట్లయినా మాకు శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి వివేకము జ్ఞానము మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి కపటపు నడతను మాకు దూరం చేయండి ఆయన. ఇక నేను ప్రతి విధమైన కీడును మాకు దూరపరచండి తండ్రి. ఇక నేను దీనత్వము దయాలత్వము కలిగి ఉండినట్లయినా ఇక నేను ఈ రాత్రికాల సమయంలో నేను ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ వాక్యంతో వారిని భద్రపరచండి నాయన. ఇక నేను మీ మెండైన దీవులతో నింపండి నాయన. తండ్రి మేము ప్రతిదినము లేఖనములను తండ్రి ధ్యానించుకుంటూ తండ్రి లేఖనములను గ్రహించజేసే మంచి మనసు సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి యవ్వన బిడ్డలను తండ్రి అందరినీ కూడా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు ఎత్తి పెట్టుకుంటున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. యవ్వన బిడ్డలకు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన వారికి చదువు ఎందును జ్ఞానమందును తండ్రి నాయన వారిని అభివృద్ధి పరచండి నాయన. ఇక నేను మనుషుల దయ అందును మీ దయ అందును వర్ధిల్లినట్లు నాయన యవ్వన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకుని ఆయన మీ దయరెక్కల చట్న భద్రపరచండి ఆయన. పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడుతామని మేము అందరము గుర్తెరిగినైనా పరిశుద్ధులుగా ఉండటానికి సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి సంఘంలో ఉన్న స్త్రీలకు తండ్రి అణుకు కలిగి ఉండినట్లయినా జ్ఞానం ఇవ్వండి నాయన. స్త్రీలు విధేయత కలిగి తండ్రి నిందించుటకు అవకాశం నాయన సాతానుకు నిందించిన అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడి ఉండినట్లయినా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి నాయన ఇక నేను ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వండి తండ్రి. ఇక నేను ప్రార్థన శక్తిని దయచేయండి అయినా. ఇక నేను ప్రార్థనతో మమ్మల్ని అందరినీ ప్రార్థన దుప్పటితో మమ్మల్ని కప్పండి అయ్యా ప్రార్థన శక్తిని మాకు దయచేయండి అయినా. ప్రార్థనాత్మను మాకు దయచేయండి తండ్రి. ఇక నేను వినయ విధేయతల కలవారమే తండ్రి మీ సన్నిధిలో వణుకుచు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించటకునైనా మాకు అందరికీ కూడా జ్ఞాన హృదయము దయచేయండి అయినా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రిగానైనా మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. ఇక తండ్రి నోవాహు దినాలలో ఏ విధముగా అయితే నోవాహు తన జీవితం దినంలో బ్రతికాడుగా నోవాహు తన వాడను కడుతూ ఏ విధముగా అయితే తను నాయన పరిశుద్ధుడిగా బ్రతికాడో అట్టి రీతిగా మేము బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. మేమైతే పాపాత్ములమే నాయన. అనేక విషయాలు ప్రతిదినము తప్పిపోతున్నామయ్యా మేము తప్పిపోతున్నప్పటికీ కూడా తండ్రి ఇంకో నాయన నీతిమంతుడు అనేక మార్లు పడినను తిరిగి లేచినని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన కేవలం మీ వాక్యమే మాకు పాదములకు దీపమై తండ్రి మా త్రోవలకు వెలుగై ఉన్నదని మేము గ్రహించినట్లునైనా సంఘములను ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకునైనా ఇక నేను ప్రార్థనతో
ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి మెండైన దీవులతో నింపండి నాయన. ఏ సమస్యల్లో ఉన్నా వారిని సమస్యల నుంచి విడిపించండి నాయన. ఏ బాధలో ఉన్నా తండ్రి ఆ బాధల నుంచి విడిపించండి తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి నాయన. శోధనలోంచి విడిపించండి నాయన. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని సంఘంలో వినుచున్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఇక నేను తండ్రి అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రసంగం అవర్గాడి ఛానల్లో ఉంటున్నటువంటి ప్రార్థనలో ఉంటున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన. ఈ అవసరాల కొద్దీ నాయన అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారు నాయన. ఇగో నైనా వారి అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన. అనేకులకు ఇల్లుల కొరకు సహాయం లేదని బాధపడుతున్నారు నాయన. ఇక నేను ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. మీ దయారెక్కల చాటును భద్రపరచండి నాయన. మీ కృప కాపుతలు అనుగ్రహించండి తండ్రి. మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతికి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసిన సహాయం దయచేయమని తండ్రి ఇగోనైనా ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన నాయన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమె దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, మీకే వేలాది కుటుంబాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి.